గల మా పరలోకపు దేవ, ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా సంఘముగా మీ దివ్య సముఖమున చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సహవాసము, ఆలయము మీ దివ్య సన్నిధి కొరకు వందనములు చెల్లించుచుంటున్నాము. మీ పరిశుద్ధ లేఖనములను మేము నేర్చుకొనుటకు సహాయం చేయము. ప్రభు భోజన సంస్కార ఆరాధన దేవ మరి సంస్కారములు మేము నేర్చుకొనడానికి ఆశతో మీ వైపు మీ సహాయం కొరకు ప్రార్థన చేయించుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవ మాకు బోధించు, యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో దక్షిణ ఇండియా క్రైస్తవ పంచాంగం మన ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి అంశము ద హోలీ కమ్యూనియన్, యూకరిస్ట్, కుర్బాను, ప్రభు భోజన సంస్కారమును గురించి ఈ దినం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. గత వారం కూడా పరిశుద్ధ బాప్టిజం గురించి మనం ఆలోచన చేశాం. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్. సాక్రమెంట్స్, దేవునితో ఒక ఒడంబడిక చేసుకొనడం, దేవునితో ఒక ప్రతిష్ఠిత జీవితమును జీవించుట కొరకు మనలను మనము సమర్పించుకొనడం. ప్రతి మతములో కూడా మత విందులు మనకు కనిపిస్తాయి. సేక్రెడ్ కమింగ్ టుగెదర్ అండ్ హ్యావింగ్ మీల్ ప్రతి మతంలో మనకి కనిపిస్తుంది. అలాగుననే యూద మతములో కూడా మరి ఈ ఇశ్రాయేలు ప్రజలు నిర్గమమునకు ముందుగా పాస్ఓవర్ వారు ఆచరించమని దేవుని చేత ఆజ్ఞాపించబడడం కూడా మనం గమనిస్తాం. ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా జరిగిన ఒక సంఘటనని మరి నాకు వేరే వాళ్ళు చెబితే విని నేను మీతో కూడా చెప్తున్నాను. బిషప్ సుందరేశన్ జమలమడుగులో క్రొత్త విద్యార్థులకు, క్రొత్త కమ్యూనికెంట్స్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారని అక్కడ సెక్స్టన్ నాతో చెబితే నేను విన్నాను. ఆ ఆరాధన అంతా కూడా ఆయన చేస్తూ ఉన్నారు నిబద్ధతతో, నియమములతో. ప్రభు భోజన సంస్కార ఆరాధన వారు ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు బల్లపై ఉన్నటువంటి ప్రభు భోజన సంస్కార పదార్థములు ఆయన ప్రార్థన చేస్తూ వాటిని ప్రతిష్ఠించుచూ ఉండగా సెక్స్టన్ చెబుతా ఉన్నాడు, దేవుని మహిమ, పరిశుద్ధత ఆకాశము మీద నుండి మెరుస్తూ ఆ పదార్థముల మీదకి దిగి రావడం, అభిషేకించుచున్నటువంటి బిషప్ గారు ఆ పదార్థములన్నీ కూడా దేవుని మహిమతో నింపబడడం నేను చూచాను పాస్టర్ గారు అని ఆయన చెబుతున్నప్పుడు అది చాలా భయమేసింది. రెండవ సంఘటన, తిరుపతిలో మేము చదువుతున్నప్పుడు ఒక స్టూడెంట్ మాతో చెప్తా ఉన్నాడు, నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధనలకు వెళ్ళను. నేను అడిగా ఎందుకు వెళ్ళరు అని. ఆయన అంటా ఉన్నాడు, ప్రభు భోజన సంస్కారంలో ఏ డిఫరెంట్ ప్రాక్టీస్ మీరు పాటిస్తారు. కొరంథీ పత్రికలో రొట్టెను విరిచి అని వ్రాయబడి ఉన్నది. ఒకే పాత్రలోనిది వారు త్రాగమని ఆజ్ఞాపించినట్టుగా ఉన్నది. కానీ మీరైతే ఇండివిజువల్ వేపర్స్, ఇండివిజువల్ కప్స్ ఇస్తూ ఆ పాత వేద గ్రంథంలో ఉన్నటువంటి రీతిని పాటించడం లేదు. అందుకొరకే నేను అక్కడికి వెళ్ళడం లేదు. మీ హృదయాల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వేరే శాఖ వారు పుట్టించిండవచ్చు, మిమ్మల్ని భయపెట్టి ఉండవచ్చు. అందుకొరకే మీరు ప్రబోధన సంస్కారం కొరకు ఇంకొక ఆలయానికి కూడా వెళ్తూ ఉండవచ్చు. వాట్ ఎవర్ మే బి. ప్రభు భోజన సంస్కారం గురించినటువంటి ఆలోచనలు పాత నిబంధన భాగంలో మనకు కనిపిస్తాయి. నేను బీడీ చదువుతున్నటువంటి దినములలో సిక్కుల ఆలయానికి వెళ్ళాను, గురుద్వార్. పార్ట్ ఆఫ్ అవర్ అసైన్మెంట్ ఇన్ రిలీజియన్స్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధనలో పాల్గొన్నాము. తలకు హ్యాంకీ కట్టుకొని అందరం వెళ్ళాము. వారు ఆరాధన అంతా కూడా అయిన తర్వాత అందరికీ కూడా
ప్రసాదం లాగా పంచిపెడతా ఉన్నారు. మేము కూడా తీసుకున్నాను. అది తినాలా లేదా? ఫ్రమ్ మై ట్రెడిషన్ అది విగ్రహారాధనలాగా నేను భావిస్తూ ఉన్నాను. చాలాసేపు తినకుండా చేతిలో పెట్టుకున్నాను. అందరూ తినేస్తూ ఉన్నారు, తినడం కనిపిస్తూ ఉన్నది. నేనేమో చాలా కన్ఫ్యూజన్లో కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని జేబులో పెట్టుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత దాన్ని తీసి పడేశాను. ఈ ఇంట్రడక్షన్స్తో ప్రభు భోజన సంస్కార సిద్ధాంతం, సంస్కారం తన మూలములను మనము యూకరిస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే ఐ గివ్ థ్యాంక్స్. ప్రభు భోజన సంస్కారంలో మనము పాలు పంపులు పొందుట కొరకు అందరం కూడా ఆల్టర్ దగ్గరికి వస్తారు. అందరూ కూడా మోకరించి ప్రభు భోజన సంస్కారంలో పదార్థములను తీసుకుంటారు. యు రిసీవ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ యూకరిస్ట్ దట్ సేస్ దట్ యు ఆర్ సేయింగ్ ఇండివిజువల్లీ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ యువర్ సాక్రిఫిషియల్ డీడ్స్ ఆన్ ద క్రాస్ ఫర్ ద ర్యాన్సమ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. మానవాళి అంతటి కొరకు దేవుడు రచించిన రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ, అవమాన శపిత మరణ యజ్ఞ మరణం ద్వారా పాపములను విమోచించబడిన మీ కార్యముల కొరకు వందనములు అంటూ మనము ప్రభుభోజన సంస్కారంలో పాలు పంపులు పొంద అవసరం. మీరు నిర్గమకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలని నేను కోరుకుంటున్నాను. 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయంలో పాస్ఓవర్ ఇన్స్టిట్యూట్ చేయబడ్డం మనకు అక్కడ కనిపిస్తుంది. పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజల విశ్వాస జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పస్కా పండుగ. వారు ఐగుప్తు చెరలో నుండి విమోచించబడుతున్నటువంటి నిర్గమం. 9 తెగుళ్ళు వచ్చాయి. ప్రతి తెగులు తర్వాత ఫరో హృదయం కఠినము చేయబడెను. ఇక వెళ్ళిపోతాం అనుకుంటారు, మరలా బంధకాలలోకి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోతాం అనుకుంటారు, మరలా బంధకాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దేవుడు విమోచిస్తానని వాగ్దానం చేశాడు. రాజేమో విమోచించకుండా హృదయాన్ని ఒక కార్యం తర్వాత ఒక కార్యం హృదయాన్ని కఠినం చేసుకుంటానే ఉన్నాడు. దేవుడు మోషేని, అహరోనును పిలిచి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరందరూ కూడా 14 days ముందుగా ఏడాది గొర్రె పిల్లని, మేక పిల్లని, మగది, ఏమీ జబ్బు లేనటువంటి గొర్రెని తీసుకొనండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ 14 days. అబీబు నీసాను అనే మాసంలో 14th day 14వ తేదీ మీరు సాయంకాలమున ఆ ఏడాది గొర్రె పిల్లని వధించి రక్తాన్ని గిన్నెలో తీసుకోనండి. ఇది చాలా పెక్యులర్ హ్యాబిట్. గొర్రెను కానీ కోళ్ళను కానీ మనం కోసే చోటుకి వెళ్తే అది దుఃఖపడతా ఉంటే రక్తాన్ని పట్టుకుంటారు. అది నొప్పితో బాధపడుతూ ఉంటే, విలవిలలాడుతూ ఉంటే రక్తాన్ని పట్టుకుంటారు. దాని మరణములో, అది కార్చిన రక్తములో ఒక్కొక్క కుటుంబానికి విడుదల, ఒక్కొక్క కుటుంబానికి దేవుని మరణము నుండి విమోచన. రక్తాన్ని గిన్నెలో తీసుకున్న తర్వాత ఇంటి యజమానుడు చేతిని రక్తములో ముంచి ద్వారబంధములకు 2 కమ్మీలకు దానిని పూయాలి. పూసిన తరువాత ఆ మాంసాన్ని వారు ఉడికించుకొని కుటుంబం అంతా కూడా వారు నిల్చొని నడుముకు దట్టి కట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసుకొని చేదు కూరలతో త్వరగా తినవలెను. భోజనానికి కూర్చోవడం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అలవాటు. మనకేమో అందరికీ బంతులుగా పెళ్ళిళ్ళలో మనకు చాలా గుర్తు. అందరూ వరుసగా కూర్చుంటారు, విస్తరేస్తారు, కింద కూర్చుంటారు అందరూ. ఇంకెప్పుడు ఫ్యాషన్ వచ్చింది, టేబుల్స్ వచ్చినాయి, అందరు టేబుల్ మీద కూర్చుంటారు. ఇంకా ఫ్యాషన్ వచ్చింది, ఎవరు ప్లేట్లు వాళ్ళు తీసుకుంటారు, ఎక్కడ కావాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి భోంచేయచ్చు.
యూదుల సాంప్రదాయంలో మీరు కొరియాకు వెళ్తే కొరియాలో కింద కూర్చొని తింటారు. నీకు కూర్చొని అందేంత ఎత్తులో టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద నీకు ఆహార పదార్థాలు అన్నీ పెడతారు. ఆ టేబుల్ మీదనే మంట కూడా ఉంటుంది వేడి చేసుకోవడానికి. సో ప్రతి దేశము, ప్రతి ఆచార సాంప్రదాయాలలో ఆహారం తినే విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రజలు 3 పూట్ల బ్రెడ్ తింటారండి. 3 పూట్ల ఆ పిండితో చేసినటువంటి పదార్థాలు తింటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, పులి అని రొట్టె, పిండితో చేసినటువంటి రొట్టె, దానిని గొర్రెపిల్ల మాంసముతో, ద్రాక్ష రసముతో మీరు తినవలెను, తాగవలెను. శాకములు చేదు కూరలతో తినవలెను. నిలబడి చెప్పులు వేసుకొని. యూదుల సాంప్రదాయంలో ఇట్స్ వెరీ డెడ్ అగెనెస్ట్ టు దేర్ కల్టిక్ ట్రెడిషన్. మత ఆచార సాంప్రదాయ విరుద్ధమైనటువంటి ఆహారపు అలవాటు దేవుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. చెప్పులు వేసుకొని వారు తినరు, అస్సలు తినరు. చాలా కడుక్కొని శుభ్రంగా వెళ్ళి భోజనం చేస్తారు. దాని అర్థం ఏంటంటే, మీ ఎదుట దీర్ఘ ప్రయాణం ఉన్నది. మీరు పరదేశులు, ఈ దేశానికి చెందినటువంటి వారు కాదు. మరొక చోటికి మీరు వెళ్ళవలసి ఉన్నది. ఆ దీర్ఘ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడండి. వారు ఆ రాత్రి అందరూ కూడా భుజించి నిద్రపోతూ ఉన్నారు. ఆ రాత్రి ఇశ్రాయేలు పాలెములో ప్రతి ఇంటిలో మరణము సంభవించలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి పాలెములో ప్రతి ఇంటిలో ప్రథమ కుమారుడు, ప్రథమ గొర్రె, ప్రథమ పశువు చనిపోయాయి. ఉదయాన్న లేచి చూస్తే ఒక పాలెమంతటా కూడా ఏడుపు, ఒక పాలెమంతా కూడా మరణములు లేనటువంటి స్థితి. ఫరో రాజుకు భయమైంది. ఏం జరిగింది? మరణపు దూత ప్రతి ఇంటి ద్వారబంధమును దర్శిస్తూ ఉన్నది. గొర్రెపిల్ల రక్తము లేని ఇంటిలోనికి మరణము సంభవించింది, ప్రవేశించింది. ద్వారబంధం మీద రక్తపు మరకలను చూచినటువంటి మరణపు దూత దాటిపోయెను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ పాసోవర్. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఇన్ కమమరేషన్ ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్, దేవుని విమోచన కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా ఆచరిస్తారు. వారం రోజులు ఆచరిస్తారు. ఈ ఆచరణలో నుండే ప్రభు భోజన సంస్కారము ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించుతున్నటువంటి కాలము నాడు, 1st century పాలస్తీనియన్ దేశములో పస్కా పండుగ ఆచరణ పద్ధతి మారిపోయింది. యేసు ప్రభుల వారు జీవించుతున్న కాలంలో పస్కా పండుగ గురించి నేను మీకు వివరం చెప్తాను. అందరూ కూడా కుటుంబాలుగా కూర్చుంటారు. విందు యజమాని ఒకరు ఉంటారు. ఆ విందు యజమాని తన దగ్గర ఉన్నటువంటి కప్లో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని విందుకు కూర్చున్న వారందరికీ కూడా ఇస్తాడు. ఆ పిదప 2వ కప్పులో ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని కుమ్మరిస్తాడు. ఆ తర్వాత పాస్ఓవర్ లిటర్జీ, ఆరాధన క్రమాన్ని కుటుంబ యజమానుడు చదువుతాడు. అది చదువుచూ ఉండగా కూర్చున్నటువంటి వారిలో నుండి ఒకరు ప్రశ్నించాలి, ఎందుకు మనం ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నాం? విందు యజమాని హీ విల్ రీటెల్ ద స్టోరీ ఆఫ్ పాసోవర్. పాసోవర్ యొక్క కథని, వృత్తాంతాన్ని విందు యజమాని చెబుతాడు. యెహోవా దేవుడు ఎలా విమోచించాడు ఇశ్రాయేలు ప్రజలని, ఎందుకు విమోచించాల్సి వచ్చింది, ఆ పండుగను ఎందుకు వారు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం చేయాలా అనే సంగతిని ఇంటి యజమానుడు చెబుతాడు. ఆ పిదప 3rd cup ఆఫ్ వైన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. అక్కడ ఉన్నటువంటి వారికి మరలా పంచి పెడతాడు. ఆ పిదప మహల్లేలు 113 to 118 సామ్, మహల్లేలు అనే పాటలు పాడుకుంటారు. పాటలు పాడుకున్న తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి రొట్టెని, వాటితో ఉన్నటువంటి ఇతర ఆహార పదార్థములను విరిచి అందరికీ పంచి పెడతాడు. ఇక్కడ
యేసు ప్రభుల వారు జీవించుచున్న కాలము నాటికి శాకములు, ఖర్జూరపు పండ్లు, అంజూరపు పండ్ల చట్నీ మాత్రమే ఉన్నాయి. ఏడాది గొర్రెపిల్ల మాంసము లేదు. నాన్ వెజిటేరియన్ ఈజ్ అ మిస్సింగ్. ఇట్స్ అ ప్యూర్లీ వెజిటేరియన్ మీల్. ఆడ ప్రారంభించబడినప్పుడు ఏడాది గొర్రెపిల్ల మాంసము చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాంసాన్ని ఎంతమంది తినగలరో అంతమందిని ఆహ్వానించమన్నది దేవుని ఆజ్ఞ. ఆ గొర్రెపిల్ల 5 కేజీలు ఉంటుంది అనుకోండి. 5 కేజీలు ఎంతమంది తినగలరు? 1 కేజీని చాలా బాగా తినే వాళ్ళమైతే 5 మంది తింటాం. 5 కేజీలు అంటే 5 × 5 25 మందిని పిలవాలి. ఆ మాంసాన్ని విడిచిపెట్టకూడదు. ఒకవేళ తినగా మిగిలినట్లయితే దాన్ని కాల్చివేయవలేదు. దాన్ని మరలా వాడడానికి లేదు, రీయూజ్ లేదు. కానీ ఫస్ట్ సెంచురీ పాలస్తీనాలో యేసు ప్రభుల వారు జీవించుచున్న కాలము నాటికి అక్కడ వాడుతున్నటువంటి పదార్థములు కంప్లీట్గా మార్చివేయబడ్డాయి. ఎందుకు మార్చివేయబడ్డాయి? ఎప్పుడు మారాయి? ఎందుకు మారాయి అని మనము చరిత్రను గురించి ఆలోచించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఆ బబులోను చెరకు వెళ్ళిపోయినప్పుడు వారు ఆచరించుతున్నటువంటి ఈ పస్కా పండుగలో మార్పులు చోటు చేసుకున్నాయి. మేబీ అక్కడ వారికి గొర్రెలు అందుబాటులో ఉన్నాయో, లేదంటే ఆ గొర్రెలని విగ్రహాలకు ప్రతిష్ఠించినవని వారు భావించారో తెలియదు. కానీ ఆహార పదార్థములలో మార్పులు వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆహారపు అలవాట్లలో చాలా నిష్ఠ కలిగినటువంటి వారు. మనం చాలాసార్లు ఆహార పదార్థములలో కాంప్రమైజ్ అవుతాం. అది తినకూడదని ఒక నిర్ణయం తీసుకుంటాం, మరలా లేనందువలన తినేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు అలా కాదు. నేను అది తినను అంటే వాడు తినకుండా ఫాస్టింగ్ అలానే ఉంటాడు. చాలా కఠినంగా పాటిస్తారు. అలాంటి వారు ఒక్కసారిగా మాంసాహారాన్ని వదిలేశారు, శాకములు తినడం ప్రారంభం చేశారు. ఈ ఆచరణలో యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను 3rd స్టేజ్కి వెళ్తున్నాను. ఫస్ట్ స్టేజ్ పాసోవర్ పండుగ. 2వ స్టేజ్ పాలస్తీనాలో 1వ శతాబ్దంలో యేసు ప్రభుల వారు జీవించుచున్న కాలం నాటికి పాసోవర్. 3వ చోటుకి నేను వెళ్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇన్స్టిట్యూటింగ్ లార్డ్స్ సప్పర్, ప్రభు భోజన సంస్కార యేసు ప్రభుల వారు ప్రారంభించుటను మనం గమనిస్తాం. ఆయన చనిపోవడానికి ముందుగా శిష్యులతో కూడా మేడ గది మీదికి వెళ్ళెను. ఇశ్రాయేల్ దేశానికి మీరు వెళ్ళినట్లయితే యెరూషలేము కూల్చివేయబడిన దేవాలయమునకి టువర్డ్స్ రైట్ సైడ్ కొండపైకి మీరు వెళ్తే ఒక మేడ గది కనిపిస్తుంది. ఇట్ వాస్ స్టిల్ ప్రిజర్వ్డ్. దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. మన పాతకాలం మిషనరీల బంగ్లాలు హైట్ ఉంటాయి కదా, చాలా ఎత్తుగా ఉంటాయి. అలాంటి గది. ఆ గదిలో పస్కా విందును సిద్ధము చేయమన్నాడు. దట్ ఇండికేట్స్ జీసస్ హ్యావింగ్ హిస్ ఓన్ డిసైపుల్స్ యాజ్ అ ఫ్యామిలీ. పస్కా పండుగ ఒక కుటుంబము ఆచరిస్తారు. యేసు ప్రభుల వారు తన తల్లిదండ్రులతో ఆచరించడం లేదు. యేసు ప్రభుల వారు తన బంధువులతో ఆచరించడం లేదు. కానీ ఈస్ కమమరేటింగ్ ద పాస్కల్ అలాంగ్ విత్ డిసైపుల్స్. శిష్యులతో యేసు ప్రభుల వారు ఆచరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మేడ గది మీదకి వెళ్ళమన్నాడు యేసు ప్రభుల వారు. ఈ 12 మంది శిష్యులు 1వ తరగతి చదివే పిల్లలు బెల్ కొడతానే, లాంగ్ బెల్ కొడతానే ఎట్లా పరిగెడతారో అట్లా పరిగెట్టారు. ఎందుకొరకంటే అక్కడ యేసు ప్రభుల వారు ఎక్కడ కూర్చుంటారు, ఆయన కుడి వైపు ఎవరు కూర్చోవాలి, ఆయన ఎడమ వైపు ఎవరు కూర్చోవాలి, వెరీ ఇంపార్టెంట్. అధ్యక్ష మండలంలో వివిధమైన మీటింగ్స్కి మేము వెళ్తాం. బిషప్ కని గారు కూర్చునే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చాలా డిమాండ్ ఉంటుంది. ఎవరం వెళ్ళి కూర్చోవడానికి లేదు, కూర్చుంటే కూడా లేపేస్తారు. దోస్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ అఫీషియల్స్. యేసు ప్రభుల వారు కూర్చునే చోటు ఎక్కడ? కుడివైపు ఎవరు కూర్చోవాలి? పేతురు నేను కుడివైపు కూర్చోవాలని పోరాడుతూ ఉన్నాడు. యోహాను, యాకోబు నేను లెఫ్ట్ సైడ్ కూర్చోవాలని పోరాడుతూ ఉన్నాను. లైక్ చిల్డ్రన్ క్వారలింగ్ ఫర్ ద పొజిషన్. శిష్యులు పరిగెట్టుకుంటూ వెళ్ళారు. అక్కడ 3 మంచముల లాంటి చైర్స్ ఉన్నాయి, దివానములు ఉన్నాయి. వాటిని
చతురస్రాకారంలో ఉంచారు. ఒక్కొక్క దాని మీద 4 కూర్చోగలరు. వాళ్ళ సాంప్రదాయంలో దివానం పైన ఇలా చేయి పెట్టి కాళ్ళు వెనుకకు చాపి కూర్చొని తింటారు. పడుకున్నట్టు పోస్చర్లో తింటారు. అందుకొరకే వాళ్ళ పాదాలు యేసుప్రభుల వారికి అందుబాటులో ఉన్నాయి. మన టేబుల్ లాగా కూర్చుంటే యేసుప్రభుల వారి టేబుల్ క్రిందికి వెళ్ళాలి వాళ్ళ పాదాలు కడగడానికి. సో అందరూ కూడా 12 మంది 3 వాటిపైన కూర్చొని సిద్ధంగా ఉన్నారు. ఆహార పదార్థములను ఆ టీపాయి మీద సిద్ధం చేసి ఉన్నారు. యేసుప్రభుల వారు ప్రవేశించారు. నడుమునకు ఆయన దట్టి కట్టుకొని బేషన్ తీసుకున్నాడు, నీళ్లు తీసుకున్నాడు, శిష్యుల పాదములు కడగడం ప్రారంభం చేశాడు. శుద్ధీకరించుకోవడం మత విందుకు ముందు యూదుల సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మరి 12 మంది పాటించారో లేదో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వారి పాదములను కడగడం ప్రారంభం చేశారు. అది కడగబడుతున్నటువంటి శిష్యులకి చాలా ఎంబరాసింగ్గా ఉన్నది. యాక్చువల్గా శిష్యులు యేసు ప్రభుల వారి పాదాలు కడగాలి లోక ఆచార ప్రకారంగా. వేరస్ మాస్టర్ బికేమ్ ఎ స్లేవ్ అండ్ క్లెన్సింగ్ ద ఫీట్ ఆఫ్ ద డిసైపుల్స్. మాస్టర్ ఎప్పుడు కూడా తన స్టూడెంట్ కంటే ఎక్కువ వాడిని, ఎక్కువ జ్ఞానం కలిగిన వాడిని, ఎక్కువ అనుభవం కలిగిన వాడిని అని భావించే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గింపుతో శిష్యుల పాదములు కడగడం ప్రారంభం చేశారు. ఒక్కొక్క శిష్యుడి పాదములను కడుగుచూ ఉండగా వాళ్ళలో ఉన్న చెడు అంతా కూడా యేసు ప్రభుల వారికి జ్ఞాపకం వస్తూ ఉన్నది. పేతురు దగ్గరికి వెళ్ళాడు కడగడానికి. నేను ఈయనను ఎరగనని 3 సార్లు చెప్తాడు. వీని పాదాలు నేను కడగడం ఏంటి, చీ అనుకోలేదు. ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్ళాడు. ఆయన జోబులో 30 వెండి నాణాలు అప్పటికే ఉన్నాయి. యేసు ప్రభుల వారిని అమ్మేశాడు. ఆయన పాదములను కూడా కడుగుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారిలో ఈ సేవక మనస్సు, దైవ శక్తి, గాడ్స్ డివైన్ పవర్ రివీల్డ్ ఇన్ యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్. పరిచారక మనసులో దేవుని శక్తి బయలుపరచబడడం మనం చూస్తాం. వారి పాదములను కడిగి తవాలుతో తుడిచి ఆ టీపాయి మీద ఉన్నటువంటి ఆహార పదార్థములను తీసుకున్నాడు. రొట్టెను తీసుకొని దానిని విరిచి కుడివైపు ఉన్న వారికి, ఎడమ వైపు ఉన్న వారికి ఇచ్చాడు. దీనిని మీరు తీసుకొని తినుడి. ఆ రొట్టెను విరవడానికి ముందుగా ఆ రొట్టె పులియని పిండి చేత తయారు చేయబడిన రొట్టె పరలోకం వైపు చూచి తండ్రికి స్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి మీకు అపోస్తలు కొరింథీ పత్రిక మీరు చూడండి 11వ అధ్యాయం. తాను అప్పగింపబడిన రాత్రి 23వ వచనం. ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. యేసు ప్రభుల వారు ఆ రొట్టెని విరిచి శిష్యులకిచ్చి, దీనిని తీసుకొని తినండి. ఈ రొట్టె సమ్ గ్రెయిన్స్తో తయారు చేయబడింది. ఆ గింజలను పిండిగా చేశారు, రొట్టెగా చేశారు. అలాగుననే నేను కూడా మీ కొరకు నలగగొట్టబడబోతూ ఉన్నాను. మీ కొరకు నా దేహాన్ని 5 గాయములు పొందే రీతిగా అప్పగింపబోతూ ఉన్నాను. ఈ విరవబడుతున్నటువంటి రొట్టె సింబలైజస్ శిలువ యజ్ఞములో గాయపరచబడబోయే నా దేహం. పస్కా విందు వారు తింటూనే ఉన్నారు ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక క్రొత్త ఆజ్ఞని, క్రొత్త భావాన్ని ఈ విందుకు ఆపాదిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ పిదప ద్రాక్షారసం. ఇశ్రాయేల్ ప్రజల విందులో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆర్ డిష్ ఈజ్ వైన్. వారి విందులో ద్రాక్షారసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనాను వివాహంలో కూడా మీరు చూస్తారు.
6 రాతి బాణాలు తాగేశారు. నీళ్ళు కంటే వారు ఎక్కువ ద్రాక్షరసం తాగుతారు. విందులకు మనం వెళ్తే ఇజ్రాయెల్ దేశంలో ప్రతి శుక్రవారం శనివారం మీకు నీళ్లు కనిపించవు. అక్కడ భోజనం దగ్గర వైన్ కనిపిస్తుంది. ఆ ద్రాక్షరసమును తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడికి స్తుతి చెల్లించి, నేను మళ్ళా చదువుతున్నా 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయనను పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. దిస్ ఈజ్ మై బ్లడ్, దిస్ బిలాంగ్స్ టు న్యూ కవెనెంట్. ఈ ద్రాక్షారసం సిలువలో నేను కార్చబోయే నా రక్తము, క్రొత్త నిబంధన. నా మరణము ద్వారా మానవాళందరితో దేవుడు ఒక క్రొత్త నిబంధనను చేయబోతూ ఉన్నాడు. ఆ నిబంధన మానవాళి పాపమంతా కూడా నా రక్తం వలన ప్రక్షాళన చేయబడబోతూ ఉన్నది. నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని నీతిలోనికి పరిచయం చేయబడబోతూ ఉన్నారు. బికాస్ ఆఫ్ మై సాక్రిఫిషియల్ డెత్ ఆన్ ద క్రాస్. నా సిలువ మరణములో నేను కాచే నా ప్రతి రక్త బిందువు ద్వారా ఒక క్రొత్త నిబంధన దేవుడు మానవాళితో చేయబోతూ ఉన్నాడు. ఆ నిబంధననే మానవ పాప ప్రక్షాళన, దేవుని నీతి, దేవునిలోనికి మనం అందరము కూడా పరిచయం చేయబడబోతూ ఉన్నాము. శిష్యులు జడుచుకున్నారు. ఇదేంటి, ప్రతి విందులో మనం ద్రాక్షారసం తాగుతా ఉన్నాం, కానీ ఈ ద్రాక్షారసానికి క్రీస్తు ప్రభుల వారు నా రక్తమని ఒక క్రొత్త భావనని, మీనింగ్ని ఆపాదిస్తున్నాడేంటి? కొరింథీ పత్రిక ఈజ్ ద ఫస్ట్ రిటన్ డాక్యుమెంట్ ఆన్ లార్డ్స్ సప్పర్. అర్థమవుతుందా? ప్రభు భోజన సంస్కారమును గురించి వ్రాయబడిన మొట్టమొదటి రిటన్ డాక్యుమెంట్ ఈజ్ కొరింథీయులకు రాసిన పౌలు భక్తుడు మొదటి ఉత్తరం. నాట్ మార్క్, నాట్ లూక్ గాస్పల్, నాట్ ఈవెన్ జాన్ గాస్పల్. సువార్తలలో అర్లీగా వ్రాయబడింది మార్కు సువార్త, కానీ పౌలు పత్రికలు వాటికన్నా ముందు వ్రాయబడ్డాయి. తెస్సలోనికై పత్రిక ఇట్స్ ఫస్ట్ రిటన్ డాక్యుమెంట్ బై పాల్. కానీ యూకరిస్ట్ గురించి, ప్రభు భోజన సంస్కారం గురించి వ్రాయబడిన మొట్టమొదటి రిటన్ డాక్యుమెంట్ యు ఫైండ్ ఇన్ పాల్స్ ఎపిజల్ ఆఫ్ ఫస్ట్ ఎపిజల్ టు కొరింథ్ చర్చ్. అందుకొరకు నేను ఆ భాగాన్ని చదువుతూ ఉన్నాను. ఆ గిన్నెను ఆయన దీవించి, దీనిలోనిది మీరు త్రాగండి, మీ కొరకు చిందింపబడబోతున్నటువంటి నా రక్తం, క్రొత్త నిబంధన అని శిష్యులకు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నేను 4th స్టేజ్లోకి వెళ్తున్నాను. 3 స్టెప్స్ నేను చెప్పాను. 4th స్టేజ్లో థియాలజీ ఆఫ్ యూకరిస్ట్ చూస్తాం. యూకరిస్ట్లో వేదాంతం ఏంటి? ప్రతి ప్రభు భోజన సంస్కార పదార్థములు ఇక్కడ ఉన్నాయి మీ దగ్గర. ఓకే, కోవిడ్ వలన పదార్థాలు మారిపోయాయి కదూ, లేకుంటే మనము సింగిల్ కప్స్ అందరికీ పంచిపెట్టేవాడిని, ప్రభోజన రొట్టెను అందరికీ పంచిపెట్టేవాడిని. కోవిడ్ వలన మనకి సింగిల్ కప్ యూజ్ అండ్ త్రో, పైననే మీకు వేపర్ కూడా కనిపిస్తుంది. ఆచరించే ఆచారములు మారవచ్చు, కానీ వేదాంతం ఒకటే. ఆ వేదాంతం ఏంటంటే, బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసములు అభిషిక్త దైవజనుడి హస్త నిక్షేపణ ద్వారా, ఆయన ప్రార్థించి వాటిని ప్రతిష్ఠించుట ద్వారా ఆ పదార్థముల మీదికి యేసు దేహము, యేసు రక్తము దిగివచ్చును. దిస్ ఈస్ ద థియాలజీ. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అంటారు ఇంగ్లీష్లో. అక్కడ ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసములు క్రీస్తు దేహముగా మారిపోతాయి, క్రీస్తు రక్తముగా మారిపోతుంది అన్నది అభిషిక్త దైవజనుడి హస్త నిక్షేపణ ద్వారా జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్. ఇది మన విశ్వాసం. మీరు అడగచ్చు, ఏం సార్ ఎప్పుడు మేము నాన్ వెజ్జే తినలేదే, అది ఎప్పుడు మారా యేసు ప్రభు దేహముగా, అది రక్తంలాగా ఎప్పుడు మారా? ఎప్పుడు మారలేదే. యేసు ప్రభుల వారి రక్తం అంటే ఎప్పుడో గడ్డగట్టిండాలి కదా.
అది కాదు. ఈ పదార్థములను ప్రతిష్ఠిత హస్తముల ద్వారా క్రీస్తు దేహముగా, క్రీస్తు రక్తముగా మనము నమ్మి అందులో వీఆర్ టేకింగ్ పార్ట్. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే 23వ వచనం నేను చదువుతున్నాను. మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఈ ప్రభు భోజన సంస్కారం కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో, I have received from Jesus Christ, I am handing over to next generation. This is the sacrament of Lord's Supper. ప్రభు దీనిని ప్రారంభించను, ప్రభు దీనిని స్థాపించను, దానిని మేము నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చాము. 2021 సంవత్సరాలైంది యేసు ప్రభుల వారు ప్రారంభం చేసి, దాన్ని మనం ఇప్పుడు కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఆచరించుటలో, ప్రభు భోజన సంస్కారంలో క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి త్యాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట. రిమెంబరెన్స్ ఆఫ్ జీసస్ సాక్రిఫిషియల్ డెత్ ఆన్ ద క్రాస్. ఆ విమోచన చర్యని విశ్వసించుట, ఆ విమోచన చర్యని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు ప్రభుల వారి శ్రమలను నేను కూడా పొందడానికి ఇష్టపడుతూ ఉన్నాను అని భావించుట ఇందులో మనకు కనిపించే వేదాంతముగా మనం చూడాలి. కమ్యూనిటీ డైమెన్షన్, సహవాసం, సోషల్ గ్యాదరింగ్. మనమందరం కూడా వేరు కుటుంబ నేపథ్యములు కలిగినటువంటి వారు. మనమందరము కూడా భారతదేశ ప్రకారంగా వివిధ జాతులకు చెందినటువంటి వారు, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు. కానీ క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వసించడం ద్వారా మనం క్రీస్తు దేహములోని అవయవములుగా మార్చబడ్డాము. క్రీస్తు ప్రభుల వారి లోనికి మనము అంటుకట్టబడ్డాము. ప్రభోజన సంస్కారానికి మీరు వచ్చినప్పుడు నీ ప్రక్కన ఎవరున్నారో వాళ్ళని బట్టి తీసుకోవడం కాదు, ఇచ్చే వాళ్ళని బట్టి తీసుకోవడం కాదు. ఒక చర్చిలో ప్రభోజన సంస్కారం పంచుతూ ఉన్నాం. పాస్టర్ గారు ఒక చోటుకి వచ్చి నాకు ఆగిపోయి నాకు ఇచ్చాడు. ఏమంటే ఆయన నాతో తీసుకోడంట. మరి నాతో తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు మా సంఘంలో? సునీల్ బాబు పోయేంత వరకు మేము తీసుకోమని. ఒకవేళ అలాంటి హర్ట్ ఫీలింగ్ ఉంటే దయచేసి క్షమించండి. నా పట్ల ప్రభు భోజన సంస్కారం తీసుకుంటూ ఉండగా క్షమాపణ మనస్సు, ప్రభు త్యాగము, పాప ప్రక్షాళన, క్రీస్తు ప్రభుల వారి బలియజ్ఞమును జ్ఞాపకం చేసుకోవడం మనం చేయవలసి ఉన్నది. మన సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ కాన్స్టిట్యూషన్లో ఏం రాశారు తెలుసా? ఓటర్ మస్ట్ బి ఎ రెగ్యులర్ కమ్యూనికెంట్. ఓటు వేయడానికి నీకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన హక్కు ఏంటంటే, అర్హత ఏంటంటే